చాంపియన్ మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మా ఛానల్లో శంబాలా మూవీ రివ్యూ అప్లోడ్ చేశాం, ఒకసారి మీరు ఆ రివ్యూ కూడా చూడండి. 1947లో దేశం మొత్తం ఇండిపెండెన్స్ వచ్చింది. అందరూ వాళ్ళ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఒక్క హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళు తప్ప. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు నిజాం నవాబ్ చేతిల్లో నలిగిపోతున్నారు. సో అలాంటి బ్యాక్డ్రాప్ తోటి కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వచ్చిన మూవీయే ఈ చాంపియన్. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఓకే, డీసెంట్ అనిపించింది భయ్య. 1948లో ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మైకేల్, మన రోషన్, ఒక పని మీద బైరాన్పల్లికి వెళ్తాడు భయ్య. ఆ బైరాన్పల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే కాన్సిక్వెన్సెస్, అదే టైంలో వాళ్ళు రజాకార్ల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఆ తిరుగుబాటులో ఇతను పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈయన ఫుట్బాల్ కెరియర్ ఏమైపోయింది అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద వార్ అనేది ఈ మూవీ స్టోరీ. అయితే ఇక్కడ మనకు ఈ మూవీ తోటి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైనా పీరియాడిక్ డ్రామా అనుకోని బ్రదర్, ఆ పీరియాడిక్ డ్రామాని మనం ఓన్ చేసుకోవాలంటే కొద్దిగా ఎమోషనల్ డ్రామా అనేది కనెక్ట్ అవ్వాలి. అది ఈ సినిమాలో అక్కడక్కడ మిస్ అయింది. ఈ మూవీ ప్రొసీడింగ్స్ అన్నీ ఫస్ట్లో బాగానే ఉంటాయి బ్రదర్. ఫస్ట్ 30 మినిట్స్లోనే మిషన్ మీద బైరాన్పల్లి వెళ్తాడు, అక్కడ హీరోయిన్ తోటి పరిచయం, గిరా సాంగ్. సో మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇట్స్ ఓకే, డీసెంట్, బాగానే ఉందిరా అని అనిపిస్తుంది. మనకి ఈ మూవీ తోటి ప్రాబ్లం ఏంటి అంటే బ్రదర్, సెకండ్ హాఫ్ మనకి ఇంటర్వెల్ బ్లాక్లో ఒక బ్యాంగ్ వస్తుంది. ఆ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, బట్ అనుకోకుండా స్టోరీ అక్కడే తిరగడం, కొద్దిగా ముందటికి వెళ్ళిన ఫీలింగ్ రాదు. నేను ఈ రివ్యూ స్టార్టింగ్లో చెప్పినట్టు మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. బట్ ఒక్కసారి ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ ఎపిసోడ్ భయ్యా, మనం ఇక హై వెళ్తూనే ఉంటుంది, ఇక గ్రాఫ్ అనేది కిందికి పడదు. క్లైమాక్స్ వచ్చేసరికి హమ్మయ్యా వావ్ అని అనుకుంటాం. ఈ మూవీకి మేజర్ అసెట్ రోషన్ భయ్య. ఇంతకుముందు మూవీస్ ఏదైతే నిర్మల కాల్మెంట్, పెళ్లి సన్నడి లాంటి మూవీస్ చూసి ఇందులో రోషన్ని చూస్తే కనుక అరే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారా, ఇతడు మన రోషనేనా అని అనిపిస్తుంది. సో చాలా బాగా యాక్ట్ చేశాడు. మలయాళం బ్యూటీ అనశ్వర రాజన్ ఉన్నంతలో బాగానే చేసింది. కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ ఐస్ అయితే చాలా బాగున్నాయి బ్రదర్. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా రోజుల తర్వాత యాక్టింగ్ కెరీర్లోకి కంబ్యాక్ ఇచ్చారు. నేను ఈయన రోల్లో చాలా ఎక్స్పెక్ట్ చేశా, బికాజ్ ఆఫ్ డబ్బింగో లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ అంతగానైతే వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు. రచ్చ రవి, కోవై సర్లా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ వాళ్ళు ఉన్నంతలో బాగానే చేశారు. ఇట్స్ ఎ డీసెంట్ జాబ్. ఈ సినిమాకి ఇంకొక మేజర్ అసెట్ మిక్కీ జే మేయర్. ఆయన మాత్రం చాలా మంచి జాబ్ అని చెప్పొచ్చు. సినిమాకి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్షన్ విషయానికి వస్తే ప్రదీప్ అద్వైతం, ఆయన తీసుకున్న స్టోరీ బాగానే ఉంది బ్రదర్, అండ్ పీరియాడిక్ డ్రామా కూడా బాగానే ఉంది, కానీ ఇది డీల్ చేయడంలో మాత్రం ఆయన తడబడ్డాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వచ్చే పోర్షన్స్లో అయితే సినిమా బాగా డల్ అయిపోతుంది, ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్ అవుతాం. కొన్ని పోర్షన్స్ ఆయన చూసుకుని ఉంటే మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది మూవీ. ఇంకా విజువల్గానైతే ఒక 2-3 షార్ట్స్ తప్ప మిగిలినంత బాగానే ఉన్నాయి. ఇట్స్ ఎ డీసెంట్ జాబ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి బ్రదర్, బాగానే ఖర్చు పెట్టారనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఒకవేళ మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.